దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. పిల్లారా, ఈ అడ్వెంట్ సీజన్లో, క్రిస్మస్ మాసంలో క్రీస్తు ప్రభుల వారి రాకడను గురించి ధ్యానిస్తూ ఉన్నాం. ఆ క్రీస్తు ప్రభుల వారు 2000 సంవత్సరాలకు పూర్వము ఈ లోక రక్షకుడుగా, మెస్సయ్యగా, దేవుని ఆత్మచేత అభిషేకించబడిన క్రీస్తు ప్రభుల వారిగా ఈ లోకంలో జన్మించి, మరి కలువరి శిలువలో తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి మన కొరకు నిత్య జీవపు బాటలు ఏర్పరిచి ఆయన వెళ్ళిపోయాడు. అయితే ఆయన తిరిగి రెండవసారి మహిమ స్వరూపిగా రాబోతూ ఉన్నాడు. మనలందరినీ దేవుని నిత్య రాజ్యంలోనికి తీసుకెళ్ళడానికి, దేవుని సన్నిధానంలో మనలందరినీ పరిశుద్ధులుగా, పవిత్రులనుగా ఆయన సన్నిధిలో నిలబెట్టడానికి క్రీస్తు ప్రభుల వారు రాబోతున్నాడు. ఆ రాకడ కొరకు మనము సిద్ధపరచుకోవడం కోసమే ఆ క్రీస్తు ప్రభుల వారి జన్మాన్ని మనము ధ్యానిస్తూ, మరి ఆయన రాకడ కొరకు మనలను మనము పరీక్షించుకొని మన యొక్క క్రియలను సరిచేసుకొని ఆయన రాకడ కొరకు సిద్ధపడదాం. అయితే ఈ దినము మరి యొక్క ప్రవచనము క్రీస్తు ప్రభుల వారిని గురించి పాత నిబంధన సంఖ్యాకాండము, మోషే రాసినటువంటి ధర్మశాస్త్రములోని సంఖ్యాకాండము 24వ అధ్యాయంలో ఉన్నటువంటి యాకోబులో ఉదయించేటటువంటి నక్షత్రమని క్రీస్తు ప్రభుల వారిని గురించి పలికినటువంటి ఈ యొక్క ప్రవచనాన్ని గురించి ధ్యానించుకుందాం. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 15 నుంచి మనం గమనిస్తే, బెయేరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి. బెయేరు కుమారుడైనటువంటి బిలాము అనేటువంటి ప్రవక్త ద్వారా దేవుడు మరి అనుగ్రహించినటువంటి ప్రవచనము. దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తుని దర్శనము పొందెను. ఈ యొక్క ప్రవక్త అయినటువంటి బిలాము, అసలు ఈ బిలామును రాజైనటువంటి బాలాకు మరి ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి, ఇశ్రాయేలు ప్రజలను మరి వారికి వ్యతిరేకంగా, ఇశ్రాయేలు ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడటానికి ఈ యొక్క ప్రవక్త అయినటువంటి బిలామును రాజైనటువంటి బాలాకు తీసుకుని వస్తే, దేవుడు ఆ ప్రవక్తను ఇశ్రాయేలు ప్రజలను శపించనీయకుండా చేసి మరి తన దర్శనాన్ని ఆ ప్రవక్తకు అనుగ్రహించి, మరి ఆ ప్రవక్త ద్వారా దేవుడే ఈ గొప్ప మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తుని దర్శనము పొందెను. ఆయనను చూచుచున్నాను. హల్లెలూయా. ఆ మహోన్నతుడైనటువంటి ఆ క్రీస్తు ప్రభుల వారి దర్శనము, ఆ మెస్సయ దర్శనమును నేను చూస్తున్నాను అంటూ ఉన్నాడు. ఇదిగో సర్వశక్తుని దర్శనమును పొందెను. ఆయనను చూచుచున్నాను, కానీ ప్రస్తుతము ఉన్నట్టు కాదు. ఆయనను చూచుచున్నాను కానీ సమీపమున ఉన్నట్టు కాదు. మరి ఆ క్రీస్తు ప్రభుల వారిని దేవుని ఆత్మచేత అభిషేకించబడినటువంటి, ఆ సర్వోన్నతుడైన దేవుని ఆత్మచేత అభిషేకించబడినటువంటి ఆ క్రీస్తు ప్రభుల వారిని నేను చూస్తూ ఉన్నాను, కానీ ఇదిగో ప్రస్తుతం ఉన్నట్టు కాదు. కానీ అది ఈ మధ్యలో ఇప్పుడే జరిగేటటువంటి కార్యం కాదు, అది మరి సమీపముగా నాకు కనబడటం లేదు అంటున్నాడు. కారణం ఏమిటి అంటే, ప్రియులారా, క్రీస్తు ప్రభుల వారి రాకడకు దరిదాపు ముందు 1600 సంవత్సరాల ముందు కాలంలో మీరు జీవిస్తూ ఉన్నారు. మరి గమనించాలి, ఈ ప్రవచనము
ఎన్ని సంవత్సరాల తర్వాత నెరవేరింది అంటే ప్రియులారా, దరిదాపు 1600 సంవత్సరాల తరువాత క్రీస్తు ప్రభుల వారు యాకోబు గోత్రంలో నుంచి, దావీదు వంశంలో నుంచి ఆయన మరి దావీదు కుమారుడుగా పిలువబడి కన్య అయిన మరియమ్మ గర్భమున ధరించి బెత్లెహేముపురములో ఆయన జన్మించడం జరిగింది. ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను కానీ సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును. హల్లెలూయా. నక్షత్రము అనగా రాజు, ఆ రాజుల రాజు, ఆ రాజు అయినటువంటి క్రీస్తు ప్రభుల వారు ఆ నక్షత్రము యాకోబులో ఉదయించును. రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. హల్లెలూయా. యాకోబు నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేల్లో నుండి లేచును. అంతేకాదు, యాకోబు సంతానమున ఏలిక పుట్టును. హల్లెలూయా. యాకోబు సంతానములో నుంచి రాజు పుట్టబోతూ ఉన్నాడు. యాకోబు వంశములో మరి నేను నక్షత్రాన్ని చూస్తూ ఉన్నాను అన్నాడు. ఆయన మరి ఇశ్రాయేలు నుండి ఆ రాజదండం అనగా ఇశ్రాయేలు ఒక గొప్ప రాజ్యంగా ఆవిర్భవించబోతుంది. ఏంటి ఆ గొప్ప రాజ్యం అంటే ప్రియులారా, క్రీస్తు ప్రభుల వారు మరి ఈ భూలోకంలో స్థాపించబోతున్నటువంటి దేవుని రాజ్యము, పరలోక రాజ్యము, ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యము. హల్లెలూయా. మరి ఆ యొక్క క్రీస్తు ప్రభుల వారి దర్శనాన్ని మరి ఈ యొక్క ప్రవక్తకు దేవుడు అనుగ్రహించాడు. మరి ఇంకా ప్రకటన గ్రంథంలో మనం గమనిస్తే, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో మరి అక్కడ క్రీస్తు ప్రభుల వారిని గురించి, ఇదిగో సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపియున్నాను. యేసయ్య పలికినటువంటి మాటలు, నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కయునయ్యున్నాను. హల్లెలూయా. ఆ క్రీస్తు ప్రభుల వారు, ఆ వేకువ చుక్క అయినటువంటి క్రీస్తు ప్రభుల వారు, ఆ ప్రకాశమానమైనటువంటి ఆ చుక్క అయినటువంటి క్రీస్తు ప్రభుల వారు, ఆ ప్రకాశించేటటువంటి దేవుని మహిమ చేత ప్రకాశించేటటువంటి నక్షత్రము ఆయన ఇదిగో దేవుని మహిమను మనకు ప్రకటించడానికి వచ్చినాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనములో, ఇదిగో మొదటి నుంచి గమనిస్తే, పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మనతో, మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. హల్లెలూయా. మరి ఆది కాండం మొదలుకొని ఆ మలాకి గ్రంథం వరకు ప్రవక్తల ద్వారా మాట్లాడినటువంటి దేవుడు ఈ యొక్క అంత్యకాలంలో తన ప్రియ కుమారుడిని మన కొరకు ఈ లోక రక్షకుడుగా పంపించాడు. ఇదిగో ఆయన ఆ కుమారుని ద్వారా, ఈ దినముల అంతమందు ఆ కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నియమించెను. మరి ఎవరు ఆయన ఏమిటి అంటే, ఇదిగో ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు. హీ ఈజ్ ద బ్రైట్నెస్ ఆఫ్ హిస్ గ్లోరీ. జీసస్ క్రైస్ట్ ఈస్ ద బ్రైట్నెస్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ. హల్లెలూయా. ఆయన దేవుని మహిమను ప్రకాశింపజేసేటటువంటి నక్షత్రము, వేకువ చుక్క అంటే ప్రియులారా, మొట్టమొదటిగా కనబడేటటువంటి చుక్క. ఆ మొట్టమొదటిగా దేవుని మహిమను ప్రకాశించేవారు ఎవరైనా ఉన్నారు అంటే ఆయనే క్రీస్తు ప్రభుల వారు. ఆ క్రీస్తు ప్రభుల వారు దేవుని మహిమను మనకు పరిచయం చేయడానికి వచ్చినటువంటి రాజు. హల్లెలూయా. యోహాను సువార్త 1వ అధ్యాయం మనము చదివితే, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్, అండ్ ద వర్డ్ వాజ్ విత్ గాడ్, అండ్ ద వర్డ్ వాజ్ గాడ్. హల్లెలూయా.
In the beginning, he was with God. All things were made by him, and without him was not anything made that was made. ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉన్నటువంటి వాడు. అయితే మరి ఆయన ఇదిగో ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించాడు. అంతేకాదు, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె ఆయన మహిమను కనుగొంటిమి. హల్లెలూయా. తండ్రి యొద్ద నుంచి వచ్చినటువంటి మరి ఆ క్రీస్తు ప్రభుల వారు దేవుని మహిమను మన కొరకు ప్రత్యక్షపరిచాడు. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను. మరి తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఆయన మహిమ మరి ఈరోజు నీ పైన నా పైన ప్రకాశింపడానికి, ఉదయింపచేయడానికి దేవుడు పరలోకం నుంచి మన కొరకు వేకువ చుక్క వెలుగు, దేవుని వెలుగును మనకు ప్రసరింపచేయడానికి అనుగ్రహించినటువంటి ఆ క్రీస్తు ప్రభుల వారు మరి ఈరోజు నీ హృదయంలో, నా హృదయంలో ప్రకాశిస్తేనే మన జీవితాలకు నిజమైనటువంటి క్రిస్మస్. హల్లెలూయా. మరి ఆ క్రీస్తు ప్రభుల వారు నీ హృదయంలో ఉదయించాడా? పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం. ఇదిగో ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము చమత్కారమైనటువంటి కథలతో మీకు తెలుపలేదు అంటున్నాడు పేతురు గారు. ఇదిగో ఆయన మహాత్యమును మేము కన్నులారా చూచిన వారము, ఆయన మహిమను మేము కన్నులారా చూచిన వారము. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాననేటువంటి శబ్దము మహా దివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. ప్రియులారా, ఆ రూపాంతర కొండ మీద మరి దేవుని మహిమను చూచి సాక్ష్యమిస్తూ ఉన్నారు యాకోబు, పేతురు, యోహాన్లు. పేతురు గారు ఇక్కడ రాస్తున్నారు, ఆయన మహిమను మేము చూసాం. మరి అంతకన్నా గొప్ప ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటునకు వెలుగిచ్చు దీపమై ఉన్నట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. ఆ వాక్యమే ఆ క్రీస్తు ప్రభుల వారు. ఆ వేకువ చుక్క నేడు వాక్య రూపంలో దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ వాక్యమైనటువంటి క్రీస్తు ప్రభుల వారు ఈ దినము నీ హృదయములో మరి ప్రకాశిస్తే నిజమైన క్రిస్మస్ సంతోషము, ఆనందం, మరి అట్టి అనుభవము, అట్టి ధన్యత, దేవుని మహిమను చూడగలిగినటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి ఒక మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకుని ఇంత మట్టుకు మా తండ్రి మీ చాలా రెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచిన దేవా మీకు స్తుతులు, స్తోత్రాలయ్యా. దీని మీద మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, ఆదరణ, కాపుదల మాకు అనుగ్రహించిన దేవా మీకు స్తోత్రాలు. అవును తండ్రి, నక్షత్రము యాకోబులో నుండి ఉదయించును, ఇశ్రాయేలులో నుండి రాజదండము వచ్చునని వాగ్దానం చేసిన మాదిరిగా ప్రభువా క్రీస్తు ప్రభుల వారు మా కొరకు యాకోబు వంశమునందు దావీదు కుమారుడికి లోక రక్షకుడుగా జన్మించి మీ యొక్క పరలోకపు మహిమను అయా దర్శనాన్ని మాకు అనుగ్రహించాడయ్యా మీకు స్తోత్రాలు. మరి ఆ పరలోక మహిమలో మేమందరం పాలిభాగస్థులమై మీ ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు అనుగ్రహించేటటువంటి ఆ వెలుగును,
ఆ మహిమను అందరి హృదయంలో ప్రకాశింపజేయమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.